అమరావతి వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్పై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూకేటాయింపులపై ఎక్స్, ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. జగన్, ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా. వైకాపా కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో భూకేటాయింపులు చేశారు. 1000 రూపాయలు నామమాత్రపు లీజుతో 42 ఎకరాలకు పైగా కేటాయించారు. జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇల్లు కట్టి ఇవ్వొచ్చు. ఏంటి ప్యాలెస్ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా అని లోకేష్ ధ్వజమెత్తారు. ముమ్మిడివరం అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పరిచయం అక్కర్లేని పేరు. లోక్సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి తనయుడైన హరీష్. పార్లమెంటరీ నియోజకవర్గంలో అణువణువు తిరిగి సార్వత్రిక ఎన్నికల్లో 3.42 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019లో ఓటమి పలకరించినా తిరిగి అదేచోట ఈ దఫా సత్తా చాటారు. ఈ యువకుడిని లోక్ సభలో తెదేపా విప్గా పార్టీ అధినేత చంద్రబాబు శనివారం నియమించారు. గతంలో బాలయోగి స్పీకర్గా సభను హుందాగా నిర్వహించి దేశంలో అన్ని పార్టీల నాయకుల మెప్పు పొందారు. ఇప్పుడు హరీష్కు విప్గా బాధ్యతలు అప్పగించడం ద్వారా తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని హరీష్ తెలిపారు. కోనసీమ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఉద్ఘాటించారు. కర్లపాలెం అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ, 32గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కెన్సాస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. గోపి స్వగ్రామం యాజలిలో విషాద్ ఛాయలు అలముకున్నాయి. మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రాజధాని పనులు ప్రారంభం. మహిళా రైతుల పాదయాత్ర. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. దాంతో మహిళా రైతులు పాదయాత్ర చేపట్టారు. తుళ్లూరు శిబిరం నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు మహిళా రైతులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ 5 ఏళ్లుగా అనేక బాధలు పడ్డామని, గతంలో పాదయాత్ర అంటే చాలు పోలీసులు అడ్డుకునే వారి గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి ఊపిరి పీల్చుకుందన్నారు.